అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అనుతో ప్రయాణం. అందరికీ కాకరకాయ ఫ్రై అన్నా, కాకరకాయ కర్రీ అన్నా చాలా భయం. ఎందుకంటే అది చేదుగా ఉంటది కాబట్టి. ఈరోజు నేను కాకరకాయ ఫ్రైని చేదు లేకుండా చాలా యమ్మీగా ఉంటదండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదాం. మీరు కాకరకాయని ఎలాగన్నా కట్ చేసుకోండి. కానీ ప్రాసెస్ సేమ్ టు సేమ్. నేనిక్కడ రౌండ్‌గానే ఉంచేసాను. లేదనుకుంటే మీరు చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు. తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని దానిలోకి పోపు దినుసులు ఏసేసుకుందాం. తర్వాత మెంతి పొడి ఇది ఆప్షనల్. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. లేకపోతే అవసరం లేదు. తర్వాత దానిలోకి వెల్లుల్లిపాయ, పసుపు యాడ్ చేసి ఒకసారి ఫ్రై చేసుకుందాం. తర్వాత నెక్స్ట్ మన కాకరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. చాలా వరకు అందరూ కాకరకాయ ముక్కలు కట్ చేయంగానే సాల్ట్‌లో సోక్ చేసి దాన్నంతా రసం పిండేసి యాడ్ చేసుకుంటారు. అది చేదు పోతదనుకుంటారు గానీ, ఇంకా చేదు ఎక్కువ అవుతదనమాట. మీరు డైరెక్ట్‌గా ఒకసారి వాష్ చేసినయి ముక్కలు కట్ చేసుకొని డైరెక్ట్‌గా కుక్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, మన కాకరకాయ యాడ్ చేయంగానే సాల్ట్ అస్సలు యాడ్ చేయొద్దండి. ఒక 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకొని మగ్గనిచ్చుకుంటే కొంచెం మెత్తగా అవుతది ముక్క. అప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటే ఏమవుతదంటే, చేదనేది చాలా వరకు తగ్గుద్దనమాట. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని, ముక్కలు మగ్గే వరకు లిడ్ క్లోజ్ చేసుకొని మగ్గనిచ్చుకోవాలి. ఆఫ్టర్ ముక్కలు మగ్గాక మనం లిడ్ ఓపెన్ చేసి హై ఫ్లేమ్‌లో అంటే మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలనమాట. అండ్ ఇంకోటి ఈ కాకరకాయ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. మధ్యలో మనం యాడ్ చేసుకుంటూ కాకరకాయని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కాకరకాయ ఎంత బాగా ఫ్రై అయితే దాని చేదు అంతా పోతదనమాట. నెక్స్ట్ ఇక్కడ 70% అయితే కుక్ అయిపోయింది. నెక్స్ట్ దానిలోకి కారం కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. కారం, సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ దగ్గరే ఉండి కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. చాలా బాగా గుర్తుపెట్టుకోండి. స్టవ్ దగ్గరే ఉండి హై ఫ్లేమ్‌లో క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కాకరకాయ చేదిపోతుంది. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటది. కాకరకాయని రెగ్యులర్‌గా తీసుకుంటే దీనిలో ఒక బ్యూటీ టిప్ కూడా ఉందంట. అదేంటో తెలుసుకుందామా? మన పింపుల్స్ కూడా చాలా వరకు క్లియర్ చేస్తదంట. అలాగే మన బాడీలో టాక్సిన్స్ కూడా బయటికి పంపిస్తానికి కాకరకాయ చాలా బాగా యూజ్ అవుతదంట. మీకు కూడా క్లియర్ స్కిన్ కావాలనుకుంటే కాకరకాయ కర్రీని కానీ, జ్యూస్ కానీ రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉండండి. నెక్స్ట్ మనం కర్రీ పౌడర్‌ని యాడ్ చేసి ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఈ కర్రీ పౌడర్ మన ఛానల్‌లో ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. స్క్రీన్ మీద కూడా డిస్‌ప్లే చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు చెక్‌ఔట్ చేసేయండి. అంతేనండి. చాలా సింపుల్‌గా ఉన్న కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చేదు అస్సలు ఉండదు. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం అనుతో ప్రయాణం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.